ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మనం చేయబోయే వీడియో కొబ్బరి లడ్డూలు అండి. చిన్నప్పుడు మనం అంటే 90s మనం స్కూల్కి వెళ్లే ముందు ఈ కొబ్బరి లడ్డూలు 10 పైసాకి 25pకి కిరాణా కొట్టులో కొనుక్కొని తినేవాళ్ళం కదా. అదే రెసిపీ ఇప్పుడు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, తురుముకున్న బెల్లం, నెయ్యి, యాలకుల పొడి, కాజు. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాజుని వేయించుకోవాలి. కాజు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్నప్పుడు కొబ్బరి లడ్డూలలో మధ్య మధ్యలో పల్లీలు వచ్చేవండి, కానీ ఇవాళ నేను పల్లీలకు బదులుగా కాజు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది దీనికి. కొబ్బరి వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేయాలి. 1 కప్పు కొబ్బరి పొడికి 1/2 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బెల్లాన్ని ఇలా తిప్పుతూ కరిగించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు వేయించుకోవాలి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, బెల్లం ఆల్మోస్ట్ కరిగింది. కొబ్బరి మరియు బెల్లం మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది 2-3 మినిట్స్ వేయించాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం మీడియం హీట్ ఉన్నప్పుడు త్వరగా లడ్డూలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ చల్లగా అయితే లడ్డూలు రావు. చూడండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసి పెట్టుకుందాం. లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కాజుతో గార్నిష్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.